Welcome to another round of Samvad. Today we have a distinguished guest with us, G. Kondal Rao Garu, who is Indian Information Service Officer and working as a Deputy Director in Vijayawada Doordarshan for News Division. Thank you very much, sir, for visiting our campus and warmly accepting our invite to visit campus and deliver few words for our students, sir. నమస్తే అండి. నమస్తే సార్. సార్, మీ ప్రిపరేషన్, వెన్ యూ థాట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, జర్నలిజం వైపు మీ అడుగులు ఎలా పడ్డాయి? మొట్టమొదటిసారిగా మీరు ఎందుకు ఈ వైపు రావాలని కోరుకున్నారు? ఏ విధంగా మీ ఈ యొక్క సర్వీస్ అనేది అడుగులు పడ్డాయి? నేను ఆంధ్రప్రదేశ్ ధాన్య భండాగారాలుగా పేరుగాంచిన ఉభయ గోదావరి జిల్లాల్లోని పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వాడిని. అక్కడ నేను ఇంటర్మీడియట్ అత్తిలి విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత శ్రీ వైఎన్ఎం కాలేజ్ నరసాపురంలో బిఏ ఇంగ్లీష్ లిటరేచర్లో చేరటం జరిగింది. అక్కడ గోటేటి రామచంద్రరావు గారు చరిత్రను, ఎంవి సుబ్బారావు గారు రాజనీతి శాస్త్రం, అటు తర్వాత ఆంగ్ల సాహిత్యము వసంతరావు మాస్టారు, బివి అప్పారావు గారు, శాస్త్రి గారు, సత్యవాణి మేడం, వీళ్ళందరూ చాలా నిష్ణాతులైన అధ్యాపకులు. వారి ప్రభావం నా మీద పడడం, మరీ ముఖ్యంగా నర్సాపురం వైఎన్ కళాశాలలో ఎన్సిసి నేవల్ విభాగం ఉండటం, ఇవన్నీ కూడా నా మీద చూపాల్సిన ప్రభావం చూపించాయి. అవి నా భవిష్యత్తుని అకాడమిక్స్ వైపు, ఇలా జర్నలిజం వైపు ఆలోచించేటట్టుగా చేశాయని చెప్పవచ్చు. అది నా ఇనీషియల్ స్థాయిలో, ఇన్ ద బిగినింగ్. ఓకే. సో మీరు మొట్టమొదటిసారిగా సివిల్ సర్వీస్ అనేది ఒకటి ఉంది, దీన్ని మనం ఈ పరీక్షని మనము రాయాలి, ఈ పరీక్షని రాసి ఈ జర్నలిజం వైపు అడుగులు వేయాలి అని మీరు ఎప్పుడైనా అనుకొని ఈ వైపు వచ్చారా, లేకపోతే అనుకోకుండా ప్రయాణం మొదలైందంటారా? ఇంతకు ముందుగా నేను వైఎన్ కళాశాల యొక్క దశ నుంచి, అక్కడి నుంచి తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ముందుగా నేను నాగార్జున విశ్వవిద్యాలయంలో చేరడం జరిగింది. అక్కడ కొన్ని నెలలు, ఒక 6-7 నెలలు అయిన తర్వాత వరదల కారణంగా, గోదావరికి వచ్చిన వరదల కారణంగా అడ్మిషన్లు అవి కాస్త ఆలస్యమైనాయి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. ఆ 5-6 నెలల తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు జరగడం, తర్వాత నాకు అక్కడ కూడా ఓపెన్ కాంపిటీషన్లో సీట్ రావడం, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ వైపు ఆంధ్ర యూనివర్సిటీకి, నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి నేను షిఫ్ట్ అయ్యాను. ఓకే. తర్వాత ఎంఏ ఇంగ్లీష్లో మాకు అక్కడ చాలా సిద్ధహస్తులైన ప్రొఫెసర్లు, ఆచార్యులు ఉండేవారు. ప్రొఫెసర్ ఎల్ఎస్ఆర్ కృష్ణశాస్త్రి, ప్రొఫెసర్ మిసెస్ ఎల్లారావు, ఇలాంటి స్టాల్వార్డ్స్ అక్కడ మాకు ప్రొఫెసర్లుగా ఉండేవాళ్ళు. వారి ప్రభావంతో ఆంగ్ల సాహిత్యంలో అక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ను పూర్తి చేసిన తర్వాత ఎక్కువగా నేను ఆంధ్ర విశ్వవిద్యాలయం లైబ్రరీకి, అతిపెద్ద గ్రంథాలయం, ఆసియా ఖండంలోనే చెప్పదగ్గ అతిపెద్ద పురాతన గ్రంథాలయం ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ విఎస్ కృష్ణ మెమోరియల్ లైబ్రరీ. అక్కడ లైబ్రరీలో ఎక్కువ సమయాన్ని గడపడం, అక్కడ రాత్రి 12 గంటల వరకు కూడా మనం లైబ్రరీలో పుస్తక పఠనం చేయొచ్చు, రెఫరెన్స్ పుస్తకాలు అవన్నీ మనం చదువుకోవచ్చు. ఆ విధంగా నేను చదువుతుండగా ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్లో మీకు కొంతమంది ప్రొఫెసర్లు పేర్లు చెప్పాను. వారిలో ఈ దేశంలోనే ఎంచదగ్గ ప్రొఫెసర్లలో ప్రొఫెసర్ రమేష్ దత్తా కూడా ఒక ఆయన. ఆయన కూడా ఎక్కువగా లైబ్రరీకి వస్తుండేవారు, చాలా సమయాన్ని గడుపుతూ ఉండేవారు. నన్ను గమనించారు ఆయన. ఒక రోజు నా షోల్డర్స్ మీద ఆయన చెయ్యి వేసి వెనక నుంచి వచ్చారు, వచ్చి నా భుజాల మీద చెయ్యి వేసి తట్టి, ఆయన వాయిస్ కూడా చాలా బేస్ వాయిస్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వాయిస్ ఇంటోనేషన్, స్ట్రెస్ అంటాం, ఆ రెండు కూడా ఆయన మాటల్లో చాలా సుస్పష్టంగా, రిథమిక్గా, రోరింగ్ వాయిస్లా ఉంటుంది. ఆయన వచ్చి, కొండలరావు, నీ ఎంఏ ఇంగ్లీష్ తర్వాత నువ్వేం చేయబోతున్నావు, ఏం చేస్తావు,
అంటే నేను లేదండి నాకు ఇలాగా రాయటం, పత్రికలకు రాయటం, జర్నలిజం పట్ల కూడా నాకు కొంచెం అభిమానం ఉంది అని అంటే ఆయన, నేను జర్నలిజం కోఆర్డినేటర్గా ఉన్నాను, నువ్వు నాకు రేపు ఒకసారి వచ్చి కలువు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో లా కళాశాలలో జర్నలిజం విభాగం ఉండేది ఆ రోజుల్లో. తర్వాత దర్శన్ భవన్ అని కొత్త భవనంలోకి తర్వాత దాన్ని మార్చారు. నేను వెళ్ళి మర్నాడు కలవటం జరిగింది ఆయన. ఆ రకంగా ఆయన యొక్క ప్రభావంతో, నాకున్న జర్నలిజం పట్ల ఉత్సాహంతో బీజేఎంసీ అని ఉండేది, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. అప్పటికి ఇంకా ఎంజేఎంసీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు. ఓకే. తర్వాత బీజేఎంసీ సుమారు అది సంవత్సరం అంటారు కానీ అప్పుడు 2 సంవత్సరాల కోర్సు, దాంట్లో ఒక టూర్ ప్రోగ్రాము ఇవన్నీ ఉండేవి, ఇంటర్న్షిప్. బీజేఎంసీ పూర్తి చేసిన తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంజేఎంసీ లేదు. ఓకే. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి మరలా మనం ఎక్కడికైనా బెరంపూర్ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ, ఇతర చోట్లకి వెళ్ళాల్సిన అవసరం ఉండేది. ఓకే. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేశారు, మొదలుపెట్టారు. నేను మొదటి బ్యాచ్గా మేమందరం అక్కడ చేరటం జరిగింది. నేను, నాతో పాటు మిత్ర బృందంలో TV9కి పనిచేసిన రవిప్రకాష్, TV9 బ్రాండ్ తీసుకొచ్చిన రవిప్రకాష్, మేమందరం బ్యాచ్మేట్స్ ఎంజేఎంసీ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో. అది చేస్తుండగా యూపీఎస్సీకి అప్లై చేయటం, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళటం, అటెండ్ కావటం అనేది చాలామంది ఇంట్రెస్ట్గా, ఉత్సాహంతో హాస్టల్స్లో ఎక్కువ సమయాన్ని చదవటం, గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవటం. తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిష్ణాతులైన వాళ్ళు చాలామంది వస్తుండేవారు. ఎక్స్పర్టైజ్డ్ లెక్చర్స్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏదో విభాగంలో జరుగుతుండేవి. సో ఎక్కడ జరిగినా కూడా నేను అటెండ్ అయ్యేవాడిని. అలా అటెండ్ అవ్వటం, ప్రొఫెసర్ రమేష్ దత్తా గారి ప్రభావం. అటు తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజంలో ప్రొఫెసర్ కేవి నాగరాజన్ అని, ఆయన మొట్టమొదటి డాక్టరేట్ ఇన్ జర్నలిజం ఇన్ ఇండియా. ఓకే. మైసూర్ యూనివర్సిటీ నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగానికి హెడ్గా ఆయన రావటం. తర్వాత ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర అని బెరంపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఒక సీనియర్ మోస్ట్ ప్రొఫెసర్, ఆయన విజిటింగ్ ప్రొఫెసర్గా రావటం. ప్రొఫెసర్ కూచి సుబ్రహ్మణ్యం గారు, భారత రాష్ట్రపతులు 3 దగ్గర ఆయన ప్రెస్ సెక్రటరీగా పనిచేసిన ఆయన ఒక విజిటింగ్ ప్రొఫెసర్గా రావటం. వీరందరి దగ్గర కొంతవరకు తర్ఫీదు పొందటం, వాళ్ళందరి అనుభవాల సారాంశాన్ని రంగరించి చెప్పిన పాఠాల్లో నేను కూడా పాల్గొవటం. మరోవైపు జర్నలిజం నుంచి చాలా కాలం జర్నలిజంలో ఉండి డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి లాంటి పత్రికలకి సేవలు అందించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగాధిపతిగా ప్రొఫెసర్ పి బాబీవర్ధన్ గారు రావటం. ఇలా కొత్త వారంతా జర్నలిజం విభాగంలో చేరటం. సో వారి ప్రభావంతో కూడా ఆయన మోరార్లెస్ ఐ కన్సిడర్ హిమ్ యాజ్ మై పాత్ ఫైండర్. ప్రొఫెసర్ బాబీ గారు అంటారు, బాబీ గారి కలం పేరుతో ఆయన అందరికీ సుపరిచితమే రాష్ట్రంలో, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. సో వారి దగ్గర నేను స్టూడెంట్గా, తర్వాత నా పరిశోధనని కూడా, పిహెచ్డీని కూడా వారి దగ్గరే పూర్తి చేయటం. మరలా కొంతకాలం మాకు కోయంబత్తూరు నుంచి ప్రొఫెసర్ సి పిచాండి, పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అంటే ఒక ప్రముఖమైన విద్యా కేంద్రం కోయంబత్తూరులో, ఆయన కూడా మాకు ఆంధ్ర విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో విజిటింగ్ ప్రొఫెసర్గా ఉండేవారు. ఆయన ప్రభావం కూడా ఆయన లెక్చర్స్ చాలా బాగుండేవి నా మీద ఉండటం. తర్వాత జర్నలిజం చేస్తుండగానే యూపీఎస్సీకి అటెండ్ అవ్వటం, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కి నేను ఇది అవ్వటం. అక్కడి నుంచి జర్నలిజం పూర్తయిన వెంటనే తర్వాత ఈనాడు న్యూస్ టైంకి నేను కొంతకాలం పనిచేయటం, విశాఖపట్నం వేదికగా. ఓకే. అటు తర్వాత నేను సుమారుగా వారపత్రికలు, ఆంగ్ల పత్రికలు, సుమారుగా ఆనాడు వెలువరించబడిన అన్ని పత్రికలు, పేపర్లు, తెలుగు, ఆంగ్లం అన్నిటికీ కూడా నేను వ్యాసాలు రాయటం, ఫీచర్స్ రాయటం చేస్తుండేవాడిని. ఆ తర్వాత ఇంక సర్వీస్ వచ్చిన తర్వాత నాకు మొదటిగా ముంబైలో పోస్టింగ్ రావటం, నేను చేరటం జరిగింది. ఒక పల్లెటూరు నుంచి, ఒక మారుమూల పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన ఒక చిన్న కుగ్రామం నుంచి నా పయనం అత్తిలి నుంచి శ్రీ వైఎన్ కళాశాల నర్సాపురం నుంచి నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరు దగ్గర నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఇలా ఉద్యోగానికి చేరటం, దేశవ్యాప్తంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ఉన్న సుమారు అన్ని విభాగాల్లో కూడా అటు కొత్త ఢిల్లీ నుంచి, ముంబై నుంచి, విజయవాడ, అటు తర్వాత మరలా కొంతకాలం పర్యాటక మంత్రిత్వ శాఖలో మినిస్ట్రీ ఆఫ్ టూరిజంలో కూడా నేను కొంతకాలం పనిచేయడం, అటు నుంచి మరలా ఆంధ్రప్రదేశ్కి శ్రీకాకుళం డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ విభాగంలో క్షేత్ర ప్రచార అధికారి అంటారు. అంటే శ్రీకాకుళం, విజయనగరం 2 జిల్లాలు ఆ క్షేత్ర ప్రచార విభాగం డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ పరిధిలో ఉంటాయి. ఆ 2 జిల్లాలకి అధికారిగా, క్షేత్ర ప్రచారాధికారిగా శ్రీకాకుళంలో చాలా కాలం, ఒక పుష్కర కాలం దాటి అక్కడ పనిచేయడం జరిగింది. కొంతకాలం విశాఖపట్నం, మరికొంతకాలం కాకినాడ క్షేత్ర ప్రచార విభాగాల యూనిట్స్ అంటాము, వాటికి ఇన్ఛార్జ్గా కూడా పనిచేశాను. విజయవాడ దగ్గరలోని మన హనుమాన్ జంక్షన్ నుంచి ఒరిస్సా బోర్డర్ శ్రీకాకుళం వరకు నేను క్షేత్ర ప్రచార విభాగంలో ఉండి అక్కడ పనిచేయడం జరిగింది. రీచింగ్ ద అన్రీచ్డ్ అనేది క్షేత్ర ప్రచార విభాగం యొక్క ట్యాగ్ లైన్. తద్వారా నేను రిమోటెస్ట్ పాకెట్స్, అరకు, పాడేరు, సీతంపేట, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏజెన్సీ, ఒరిస్సా బార్డర్ వరకు, ఇటు విశాఖపట్నంలోని అరకు, పాడేరు, విజయనగరంలోని పార్వతీపురం ఏజెన్సీ, తూర్పుగోదావరి జిల్లాని అప్పుడు యునైటెడ్ జిల్లాలు ఇవన్నీ కలిసి ఉన్న జిల్లాల్లో, తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతమైన మల్టీమీడియా క్యాంపెయిన్స్ అంటాం, అవగాహన ప్రచార కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొనడం, వాటిని నడిపించడం కూడా చేసే అవకాశం నాకు వచ్చింది. సార్, దట్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీరు ఇండియన్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఉండి మీరు చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఇట్ లుక్స్ లైక్ యువర్ ఏ మూవింగ్ లైబ్రరీ. ద కైండ్ ఆఫ్ నేమ్స్ యూ హ్యావ్ టేకెన్. ఇప్పుడు మీరు చెప్పిన దాదాపు 25 నుంచి 28 పేర్లను చెప్పారు ఇప్పటి వరకు. వీళ్ళందరి యొక్క ఇంపాక్ట్ మీ లైఫ్లో ఉందని చెప్తున్నారు. సార్, నా మరుసటి ప్రశ్న ఏంటంటే, మీరు గ్రామీణ నేపథ్యం నుంచి ఒక తిరుపతిపురం, పశ్చిమ గోదావరి జిల్లా తిరుపతిపురం నుంచి మీరు వచ్చి ఒక ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని ఆ ఎకో సిస్టంలో బిల్డ్ చేసుకొని యూపీఎస్సీ పరీక్ష రాశారు. సో ఈజ్ దేర్ ఎనీ ఫోర్స్ బిహైండ్ యూ ఆర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ మోటివేటెడ్? మీకు ఇంత చదవాలి, అసలు అడుగులు ముందుకు వేయాలి, ఈ ఉద్యోగం యూపీఎస్సీ అనే ఒక ఛాలెంజ్ని ఎదుర్కోవాలి అన్న మోటివేషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక గ్రామీణ నేపథ్యంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది, మీ సాటి విద్యార్థులు కూడా ఇప్పటికి కూడా ఆ గ్రామీణ ప్రాంతంలోని ఏదో ఉద్యోగం చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ ఉన్న పరిస్థితుల్లో మీకు ఏ విధంగా ఈ మోటివేషన్ వచ్చింది? అంటే ముఖ్యంగా నా సోదరి, నా సిస్టరు, తను నాకంటే ముందు టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఏలూరులో తను ఒక టీచర్గా, అధ్యాపకురాలుగా టీచర్గా పనిచేస్తూ తన ప్రభావం అయితే నా చదువులోనూ, నా తర్వాత భవిష్యత్తులో కూడా తన ప్రభావం ఉంది. తను ఇప్పుడు టీచర్గా పనిచేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాలో. మరీ ముఖ్యంగా మా చిన్నాన్నగారు, మా నాన్నగారి తర్వాత బ్రదర్ ఒక ఆయన మెక్మెరైన్, ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్లో మెక్మెరైన్ పూర్తి చేశారు. అటు తర్వాత ఆయన నౌకల్లో, షిప్స్లో సెకండ్ ఇంజనీర్, థర్డ్ ఇంజనీర్ స్థాయిల నుంచి చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగి భారత షిప్పింగ్ కార్పొరేషన్లో పనిచేసిన తర్వాత మరలా విదేశీ సంస్థల షిప్పింగ్ వాటిలో షిప్స్లో పనిచేస్తూ ఆయన చీఫ్ ఇంజనీర్గా ప్రపంచంలోని అన్ని దేశాలని చుట్టొచ్చారు. సుమారుగా ఒక్కొక్కసారి విజిట్లో 2-3 దేశాలు వెళ్ళటం, అలాగా సుమారుగా చాలా దేశాలు, సుమారు ప్రపంచవ్యాప్తంగా ఆయన వెళ్ళినట్టే నేను చూశాను ఆ రోజుల్లో. సో ఆయన బేసికల్లీ హీజ్ అన్ ఇంజనీర్, మెక్మెరైన్, మెకానికల్ ఇంజనీర్. కానీ ఆయన తెలుగు భాష మీద, ఆంగ్ల సాహిత్యం మీద పట్టుండేది. ఆయన షేక్స్పియర్ డ్రామాలని అలవోకగా ఉటంకించేవారు, స్టాంజాస్ని కానీ, లేదా ఒక వోర్డ్స్వర్త్, కీట్స్, బైరాన్ ఇలాంటి రొమాంటిసిస్ట్ పోయిట్స్ యొక్క స్టాంజాస్ని కానీ, కవిత్వాన్ని ఆయన అలవోకగా ఉటంకిస్తూ వాటిని చెప్తుండేవారు. అలాగే తెలుగు సాహిత్యం, శ్రీనాథుడు అంటే చాలా ఇష్టం ఆయనకి. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ఇలాంటి గొప్ప సాహిత్యకారుల, గొప్ప రచయితల యొక్క అంశాలని ఆయన క్రోడీకరిస్తూ, ఉటంకిస్తూ చెప్తుండేవారు. సో అది తెలియకుండానే ఆ ప్రభావం నా మీద పడింది. అంటే భాష పట్ల కూడా భాషలో ఎంత టేస్ట్ ఉంటుందన్నమాట అనేది ఆ రోజుల్లోనే ఎందుకో తెలుసో తెలియకో
నా మీద ప్రభావం చూపింది. తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు భాషాపరమైన విద్యని, అవి డిప్లొమా కోర్సు, సీనియర్ పీజీ డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్, సీనియర్ పీజీ డిప్లొమా ఇన్ సాంస్క్రిట్, డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్, సీనియర్ పీజీ డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్, డిప్లొమా ఇన్ సాంస్క్రిట్, తర్వాత డిప్లొమా ఇన్ హిందీ, ఇలాంటి కోర్సెస్ అన్నీ పూర్తి చేసిన తర్వాత తెలుగు భాషని ఆంగ్లం నుంచి తెలుగులోకి రాస్తున్నారు. చాలామంది అనువాదం చేస్తుంటారు. సాధారణంగా మనం జర్నలిజంలో కానీ ఏదన్నా ఒక గ్రంథాన్ని, ఆంగ్ల గ్రంథాన్ని తెలుగులో రాసేటప్పుడు ఆ రాసిన రచయిత గురించి తెలుసుకుని అతని హృదయాన్ని మనం ఇక్కడ ఆవిష్కరింపజేయాలి. కానీ మన వాళ్ళు చాలామందికి ఎక్కువ జరుగుతుంది ఏంటంటే అది ఆవిష్కరించడం కష్టంగా అయిన నేపథ్యంలో ట్రాన్స్లేషన్ చేస్తుంటారు. ట్రాన్స్లేషన్ కెనాట్ బి ద రియల్ థింగ్. మనం ఖచ్చితంగా చెప్పలేం. ముందు ఆ రచయిత యొక్క హృదయాన్ని తెలిసిన తర్వాత ఆ హృదయం యొక్క భావాల్ని గ్రహించి ఆంగ్లాన్ని తెలుగులోకి అనువదించడం కానీ, తెలుగుని ఇంగ్లీష్లోకి చెప్పడంలో కానీ ఆ రెండిటి మీద పట్టున్న వాళ్ళు చేయగలుగుతారు. సో అది నేను గమనించిన తర్వాత నాకు ఈ భాషాపరమైన కోర్సులు చేయడం వల్ల నేను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో బాంబేలో పనిచేసినప్పుడు కానీ, అటు తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ ప్రెస్ రిలీజ్ని, పిఐబి యొక్క ప్రధాన బాధ్యత ఏంటి? ప్రెస్ రిలీజులను ఇవ్వడం, పత్రికా సమావేశాలను ఏర్పాటు చేయటం దానిలో ప్రధానమైన భాగాలు. దాంట్లో ఫీచర్స్ రాయటం, ఆర్టికల్స్ రాయటం, తర్వాత ఇంటర్వ్యూలు కానీ, ఆర్టికల్స్ కానీ, లేదా ఏదైనా ఒక ఐటమ్, న్యూస్ స్టోరీని కానీ ఇచ్చినప్పుడు మనం ఆరిజినేటింగ్ ఐటమ్ అంటాం. దాన్ని తెలుగులో ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తెలుగులో అది ఇచ్చినప్పుడు కానీ, తర్వాత దానికి ఇంగ్లీష్లో కూడా ఇష్యూ చేసినప్పుడు, నేషనల్లో వెళ్ళాలంటే మనం ఇంగ్లీష్లో, జాతీయ స్థాయిలో వెళ్ళాలి, చేయాలి. అప్పుడు నాకు ఈ భాష చాలా బాగా ఉపయోగపడింది అని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇది చాలా వరకు జర్నలిజంలో ఇది కొంచెం లోపించినట్టుగా మనం చూస్తున్నాం ఈ కాలంలో. ఒక భాషలో పట్టు రావాలి, ముందుగా మాతృభాషలో పట్టు రావాలి, తరువాత ఏ భాష అయినా కూడా, ఇది ఆంగ్లం కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఇది ఇతర దేశాలకు సంబంధించిన భాషలు కానీ మనం నేర్చుకోవచ్చు. సార్, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన దాంట్లో లాంగ్వేజ్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది మీ ఎడ్యుకేషన్లో కానీ, మీ ప్రొఫెషన్లో కానీ. ఫర్ రెగ్యులర్ రూరల్ ఆస్పిరెంట్, ఇప్పుడున్న గ్రామీణ విద్యార్థి భాషలో ప్రావీణ్యం పొందాలంటే, అది తెలుగు అయినా కానీ, ఇంగ్లీష్ అయినా కానీ, వాట్ డూ యూ సజెస్ట్ ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో స్పెసిఫికల్గా? ఓకే, ప్రస్తుతం మనం డిజిటల్ యుగంలో మన విద్యార్థులు కానీ, యువత కానీ నడిచే ప్రయత్నాన్ని వదిలేసి పరిగెత్తే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఒక రకంగా ఇది మంచిదే, కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని కానీ, ఇంటర్నెట్ ప్రోలిఫరేషన్ అంటాం, ఇంటర్నెట్ పెనట్రేషన్ కానీ మనం ఉపయోగించుకునే రీతిలో ఉపయోగించుకుంటే చాలా మంచిది. ఇది ఔషధాల్లాగానే, మెడిసిన్ని మంచిగా వాడితే రోగం తగ్గుతుంది. కానీ మెడిసిన్స్ని వేరే రకంగా వ్యసనంలాగా వినియోగిస్తే, మత్తు పదార్థాల వినియోగం ప్రస్తుతం మనం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఇది కూడా అది కనిపించి మనకి నష్టం కలగజేస్తుంది. ఇది కనిపించని నష్టాన్ని దావానంలా నష్టం చేసే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా విద్యార్థులకి కానీ, యువత వారి వైపు కానీ పఠనాసక్తి చాలా వరకు తగ్గింది. బుక్ రీడింగ్ అనేది చాలా చాలా తగ్గింది. వాళ్ళు ఎంతసేపు మొబైల్లో చూసుకోవటం, ఏదో షార్ట్ కట్, దాన్ని నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను, ఫోన్లో ఆండ్రాయిడ్లో చూస్తాను, లేదా ట్యాబ్లెట్లో చూస్తాను అనే పరిస్థితి నుంచి వారి ఆలోచన మార్చాల్సిన అవసరం విద్యా సంస్థలకి, అధ్యాపకులకి చాలా ప్రస్తుతం గురుతరమైన బాధ్యత అని చెప్పక తప్పదు. మనం వేదాల నుంచి తీసుకుని మాట్లాడుతుంటాం. ఆనో భద్ర క్రతవోయంతు విశ్వతః, లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఆల్ సైడ్స్, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్. 4 వైపుల నుంచి మనకి ఆలోచనల్ని స్వీకరించాలని, అందుకు సంబంధించి బయోగ్రఫీస్ కానీ, గొప్ప వ్యక్తుల గురించి వారు రాసిన రచనలను కానీ చదివించాల్సిన అవసరం ఈనాడు నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పక తప్పదు. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి పుస్తకాలు చదవటం,
కనీసం విద్యార్థులు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాల్సిన వాళ్ళు కనీసం ఒక 2 ఆంగ్ల పత్రికలు, ఒక 2 తెలుగు దినపత్రికలు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన సమాజం అనేది ఒక రెవల్యూషనరీ ప్రాసెస్ని దానిలో ఇముడ్చుకుని ఉంటుంది. వీళ్ళు తమ చుట్టూ ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది కొంతవరకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంలో ఎలా ఉంది పరిస్థితి, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు కొన్ని చోట్ల ఎలా ఉన్నాయి. ఇప్పుడు యుఎస్లో త్వరలో ఎలక్షన్స్ రాకపోతున్నాయి. ఈ ఎలక్షన్స్ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాలు ఎలా ఉన్నాయి, మన దేశంలో ఎలా ఉంది, ఒక చైనాలో ఎలా ఉంటుంది, సౌత్ కొరియాలో ఎలా ఉంటుంది, నార్త్ కొరియాలో పరిస్థితి ఏంటి. ఆయన మిసైల్స్ని అస్మాను ప్రయోగిస్తూ ఉంటాడు. ఆ నార్త్ కొరియన్ కిమ్ జాంగ్ ఆయన సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ పర్సనాలిటీ, అందరికీ తెలిసిన మీరన్న తను ఎప్పుడు కూడా న్యూస్లో ఉంటుంటాడు. ఎందుకు, ఏం జరుగుతుంది అక్కడ, ఇవన్నీ కూడా ఈ విద్యార్థులు కొంతవరకు ఆకళింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తమ చుట్టూ ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక చిన్న తిరుపతిపురం గ్రామంలో అక్కడ ఉద్భవించిన ఒక మహనీయుడు పాలగుమ్మి పద్మరాజు. పాలగుమ్మి పద్మరాజు అంటే ప్రపంచ స్థాయిలో ఒక షార్ట్ స్టోరీ రైటర్గా పేరు ప్రఖ్యాతులు ఆర్జించాడు. ఆయన రాసిన గాలివాన ఒక 2 పేజీల కథానిక ప్రపంచంలో అనేక భాషల్లోకి అనువదించబడి తెలుగు కథకి ఎంత గొప్ప స్టామినా ఉందా అని ప్రపంచానికి చూపించిన గొప్ప వ్యక్తి పాలగుమ్మి పద్మరాజు. ఆయన గాలివాన ప్రపంచ ప్రఖ్యాతమైంది. అలా చాలామంది మనకు రచయితలు ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు భాష ద్వారా సమాజాన్ని ఆకర్షించారు, సమాజంలో ఉన్న విషయాల్ని బయటికి చెప్పారు. అలాగే మనకి శ్రీకాకుళంలో తీసుకుంటే మనకి కారా మాస్టర్ అంటాం, కలం పేరు కాళీపట్నం రామారావు గారు. ఆయన యజ్ఞం కథానిక ఒక షార్ట్ స్టోరీ, అది ఒక ఊపింది. ఇలా మనకి ఆచార్య ఆత్రేయ, ఇలా చాలా గొప్ప రచయితలు ఉన్నారు. ఆరుద్ర గారు తెలుగు డిక్షనరీలు వాల్యూమ్స్ ఆయన రాశారు. అసలు మామూలుగా తెలుగులో డిక్షనరీని రాయటం అనేదే ఒక సాహసోపేతమైన చర్య. ఆయన వాల్యూమ్స్ అండ్ వాల్యూమ్స్ ఆఫ్ డిక్షనరీస్ని ఆయన రాయటం. తర్వాత ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నడయాడినప్పుడు ఆయనతో పాటు చాలా విషయాల్ని ఆయనతో చర్చించడం, మాట్లాడడం. తర్వాత కేఎన్వై పతంజలి గారు ఒక సాయంకాలం దినపత్రికని విశాఖపట్నంలో పెట్టి కొంతకాలం నడిపినప్పుడు వారితో కాస్త అనుబంధాన్ని పెంచుకోవటం. తర్వాత ఇలా విశాఖపట్నం వేదికగా ఎంతోమంది రచయితలు వారి కళల నుంచి జాలువారిన రచనల్ని చదవటం, వారితో కలిసి తిరగటం, వాళ్ళతో కలిసి అడుగులు వేయటం, వారి కూడా వెళ్ళటం, వారి సాహిత్య కార్యక్రమాలు సదస్సుల్లో విని కూర్చొని నేర్చుకోవటం, ఏదైనా అనుమానాలు ఉంటే వారి దగ్గరనే అనుమానాలని నివృత్తి చేసుకోవటం. ఇక్కడ మనకి గుంటూరులో వేదికగా వేగుంట మోహన్ ప్రసాద్ గారు ఉండేవారు. వేగుంట మోహన్ ప్రసాద్ రహస్యతంత్రి అనే పుస్తకావిషయానికి నేను వెళ్ళడం జరిగింది ఒక్కొక్కసారి. అది చదివిన తర్వాత నాకు డౌట్స్ వస్తే ఆయన్నే రచయితని అడిగేవాడిని, ఇది ఎందుకు రాశారు, దీని అర్థం ఏంటి, నాకు అర్థం కాలేదు, అసలు ఇది అవసరమా, మీరు ఇలా రాయాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఈ కొన్ని వాక్యాలను చదివి అదే వాక్యాలని ఆయన దగ్గర ఉటంకించి ఇవి నాకు పూర్తిగా అర్థం కాలేదు, మరి ఇలా అర్థం కాకుండా ఒక రచయిత రాయటం యొక్క అంతరార్థం ఏంటి, రచయితనే అడగడం. తద్వారా వారు రాసిన అంశాలని వారి ద్వారానే నివృత్తి చేసుకోవడం అనేది మన మీద దాని ప్రభావం, ఇంపాక్ట్ అంటాం, చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనలో నిలిచిపోతుంది. సో ఇవి కూడా ఉదాహరణకి మనం ఆంగ్ల సాహిత్యంలో తీసుకుంటే వర్డ్స్వర్త్, జాన్ కీట్స్, షెల్లీ, బైరాన్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా పోయిట్రీ రాయటంలో ఒక దశ దాటి వారు ఎక్కడికో వెళ్ళిపోయినట్టు ఉంటుంది పైకి. దానికి ఒక విమర్శ ఉండేది, ఈ పొయిట్స్, ఈ రచయితలు పలాయన వాదం చిత్తగించారు, దే ఆర్ మోర్ ఆర్ లెస్ ఎస్కేపిస్ట్స్ రేదర్ దెన్ ఏ నార్మల్ పొయిట్ అని చెప్పడానికి ఒక్కొక్క వర్డ్స్వర్త్ మీద విమర్శ వచ్చింది. కానీ అతను ఒక గ్రేట్ పొయిట్రీ రిక్వైర్స్
గ్రేట్ ప్రోజడీ, గ్రేట్ నాలెడ్జ్ ఆర్ గ్రేట్ డిక్షన్. ఆ టైంలో వాళ్ళు ఈ ప్రపంచాన్ని వదిలి మరో ప్రపంచానికి వెళ్ళడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది కాబట్టి వాళ్ళు రాస్తారు అని ఒక క్రిటిసిజం ఉంది. క్రిటికల్ అప్రిసియేషన్, క్రిటిసిజం ఇవన్నీ లిటరేచర్లో వచ్చే సబ్జెక్ట్స్. దానికి సంబంధించి మనం ఆలోచించినప్పుడు ఎలా అయితే ఒక్కొక్కసారి పొయిట్ రచయిత రాసేటప్పుడు వారి భాష కూడా మారే అవకాశం ఉంది. ఆ భాషని అందుకోవాల్సిన అవసరం పాఠకులకు ఉంది. అసలు వాళ్ళని అందుకోవటం, వారి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ముందు అసలు ఆ సాహిత్యం గురించి, భాష గురించి చదివేవాడికి అవగాహన ఉండాలి. అదే అవసరం. అందుకని ముందు పుస్తక పఠనం అనేది చాలా అవసరం. గొప్ప పొయిట్స్ కానీ, గొప్ప రచయితలు కానీ, వారి గురించి బయోగ్రఫీస్ కానీ చదవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం యువతకి, విద్యార్థులకి చాలా ఉంది. మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు అయితేనేమి, అధ్యాపకులు అయితేనేమి, వారు విద్యార్థులకి ఈ గొప్ప మేధావులు, రచయితల గురించి ఇంట్రెస్ట్ని వాళ్ళలో కలగజేసేటట్టు చేయగలిగితే, కొంచెం ఇగ్నైట్ చేస్తాయి. వాళ్ళు ఉద్దీపన చేయగలిగితే వాళ్ళు అందుకుంటారు. అది జరగట్లేదని నా అభిప్రాయం. ఎక్కువ జరగట్లేదు, కొంతమంది చేస్తున్నారు. తద్వారా విద్యార్థులు తప్పకుండా పుస్తక ప్రవేశం అనేది ఏర్పడుతుంది. ఖచ్చితంగా సార్. ఇట్స్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ అవర్ ఆస్పిరెంట్స్ అండ్ ఫ్యాకల్టీ R&D టీమ్ ఆల్సో. బై ద వే యూ సెడ్, మీరు ఇప్పుడు చెప్పిన ఈ పుస్తకాలు చదవడం వలన భాషలో ప్రావీణ్యమే కాకుండా మోటివేషన్ కూడా, కంటిన్యూస్ మోటివేషన్ ఒక పక్కన, మరియు ఆ సమాజంలో ఉన్న సమస్యలపైన కూడా ఎంతో జ్ఞానం సంపాదించే అవకాశం ఖచ్చితంగా యూపీఎస్సీ ఆస్పిరెంట్కి కానీ లేదంటే ఒక స్టూడెంట్కి కానీ ఉండే అవకాశం ఉంది. సార్, ఇప్పుడు మీరు మనం మాట్లాడుకుంటున్నట్లు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో ఉన్నప్పుడు వీఆర్ ఇన్ ఎరా ఆఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ ఓవర్ఫ్లో. ఇంతకుముందు ఏంటంటే ఇన్ఫర్మేషన్ తక్కువ ఉండేది, యాక్సెస్ టు కామన్ మ్యాన్ చాలా తక్కువ ఉండేది, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే రీచ్ అయ్యే అవకాశం పెట్టుకుండేది. ఇప్పుడు దెర్ ఈస్ ఫేక్ న్యూస్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫ్లడ్. ఇప్పుడు కన్నా ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ 20 సంవత్సరాలకు ముందు, 20 సంవత్సరాల తర్వాత చూసినట్లయితే అప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్సెసే తక్కువ ఉండేది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఫ్లడ్ అయిపోయింది. సో ఇటువంటి పరిస్థితుల్లో యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ పిఐబి, విచ్ ఈస్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అబౌట్ గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ డిస్మినేషన్కి కానీ, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ డిస్కోర్స్ కానీ. సో ఒక ఆస్పిరెంట్, ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ లేదా ఒక కామన్ మ్యాన్ హూ వాంట్ టు నో అబౌట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, వాట్ ఆర్ ద ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్? ఫస్ట్ సోర్స్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ డిసెమినేషన్ అంటున్నాం. రకరకాలుగా సమాచారం, అంటే ఒక ప్రాజెక్ట్కి గేట్ తీసినట్టుగా ఫ్లడ్ ఆఫ్ వాటర్ అలా వచ్చేస్తుంది. అలాగా ఇన్ఫర్మేషన్ బయటికి చాలా ఎక్కువగా మీరు చెప్పినట్టుగా విస్తృతంగా బయటకు వస్తుంది. అయితే దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంత వాస్తవం లేదనేదే చాలా $1 మిలియన్ క్వశ్చన్. మనకి సంబంధించి ప్రస్తుతం ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అని ఉంటుంది, పత్రికా సమాచార కార్యాలయం. న్యూఢిల్లీలో దీని కేంద్ర కార్యాలయం ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని ముఖ్య పట్టణాల్లో కూడా బ్రాంచెస్ ఉంటాయి. అలా వారు ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ఒక పథకం కానీ, ఒక కేంద్ర మంత్రి కానీ, తర్వాత క్యాబినెట్ నిర్ణయాలు ప్రకటించినప్పుడు కానీ, ప్రధానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన స్కీమ్ కానీ మనం దాన్ని జనబాహుళ్యంలోకి వచ్చినప్పుడు వారి ద్వారా అధికారికంగా ప్రెస్ రిలీజ్ ద్వారా ఆర్టికల్ రూపంలోనూ బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అన్ని చోట్లకి అది డిసెమినేట్ కాబడుతుంది. తర్వాత ఐఎన్బి విభాగంలో ఉన్న ఈ వింగ్స్ అన్నీని, అంటే ఉదాహరణకి రేడియో, దూరదర్శన్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్. అంతకుముందు మనం దీన్ని డైరెక్టరేట్ ఆఫ్ ఫీల్డ్ పబ్లిసిటీ అని పిలిచేవాళ్ళం. దాని పేరు మార్చబడి అది ఇప్పుడు సిబిసిగా మారింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్. అంటే గ్రామాల్లోనూ, మారుమూల కుగ్రామాల్లో సైతం రీచింగ్ ద అన్రీచ్డ్ ట్యాగ్ లైన్తో వారికి సమాచారాన్ని బట్వాడా చేయడానికి ఉద్దేశించిన సంస్థ. ఫిల్మ్స్ డివిజన్, సెన్సార్ బోర్డ్, ఇవన్నీ విభాగాలు. దీనికి సంబంధించిన ఆరిజినేటింగ్ ఐటము పిఐబి నుంచి వస్తుంది. పిఐబి నుంచి వచ్చిన తర్వాత అవన్నీ కూడా దూరదర్శన్కి కానీ, ఆకాశవాణికి కానీ వెళ్తుంటాయి. అక్కడి నుంచి ఇవి డిసెమినేట్ అవుతాయి. ఓకే, పత్రికలకు కూడా వెళ్తాయి. పత్రికలు కూడా ఈ వార్తని ఆధారం చేసుకుని వాళ్ళు వార్తలు ఇవ్వచ్చు.
కానీ వారు ఎంతవరకు దీన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. ఓకే. ఇటీవలనే ఆకాశవాణి నుంచి, దూరదర్శన్ నుంచి కొత్తగా శబ్ద్ అనే ఒక ప్లాట్ఫామ్ ప్రారంభమైంది. ఓకే. ఈ శబ్ద్ ద్వారా దూరదర్శన్, ఆకాశవాణి, ప్రసార భారతికి సంబంధించి మారుమూల ప్రాంతాల్లో సైతం వారికి పీటీసీస్ అంటాం, స్ట్రింగర్స్ అంటాం దూరదర్శన్లో. వారి నుంచి అథెంటిక్ సమాచారం మనకు వస్తుంది. దాన్ని మనం డిసిమినేట్ చేస్తాం. ఈ సమాచారాన్ని శబ్దలో పొందుపరచడం ద్వారా ఎవరైనా కూడా దేశ స్థాయిలో ఎవరైనా కూడా వారి వారి సమాచార విభాగాల్లో, వారి వారి మీడియా హౌసెస్లో వీటిని వినియోగించుకోవచ్చు. ఇది కొత్తగా వచ్చిన ఒక ప్రత్యేకమైన అవకాశం. దీన్ని కూడా ఈ ఎగ్జామ్ గోయర్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, ఉదాహరణకి ఆకాశవాణిలో స్పాట్ లైట్ వస్తుంది. ఓకే. ప్రతిరోజు ఆకాశవాణిలో స్పాట్ లైట్ అనేది రాత్రి వస్తుంది. దాంట్లో ఒక ఆ వారానికి, ఆ రోజుకు సంబంధించిన ప్రత్యేకమైన అంశం మీద ఎనాలిసిస్ ఉంటుంది. తర్వాత డిస్కషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా దూరదర్శన్లో ప్రాంతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యమైన సబ్జెక్ట్స్ మీద దూరదర్శన్ వేదికగా చాలా ముఖ్యమైన అంశాల మీద చర్చ జరుగుతూ ఉంటాయి. నిష్ణాతులను పిలిచి వారితో చర్చించే కార్యక్రమాలని, ఇంటర్వ్యూస్ని నిర్వహిస్తూ ఉంటారు. ఓకే. వీటిని ఆకళింపు చేసుకున్న విద్యార్థులకి తప్పకుండా ఈ పోటీ పరీక్షల్లో అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి ఇది ఒక ఎడ్జ్ మిగతా దీంతో పోల్చుకుంటే. అదేవిధంగా న్యూస్ పేపర్స్ని చదవటం, ఇలాంటి కార్యక్రమాలని, ముఖ్యమైన డిబేట్స్ని, చర్చా కార్యక్రమాలని, గోష్ఠుల్ని వినటం ద్వారా వారి యొక్క విజ్ఞానాన్ని మరింత పెంచుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి మనకి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ ఇన్ ఇండియా, ఇఫీ అంటాం, జరుగుతుంటాయి సంవత్సరం. దాని గురించి కూడా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలోని ఒక భాగమే అది కూడా ఇఫీ. వారు నిర్వహించే ఈ కార్యక్రమాలు, అసలు ఫిలిం ఫెస్టివల్స్ ఎందుకు, ఈ ఫిలిం ఫెస్టివల్స్ని అంతర్జాతీయంగా నిర్వహించాల్సిన అవసరం ఏముంది, ఇలాంటి అంశాలను కూడా వారు తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారు పట్టు సాధిస్తారు. మరీ ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా భాష గురించి ఒక ప్రశ్నను మీరు అడిగారు. భాష అనేది కమ్యూనికేషన్లో భాష అనేది ఒక వెహికల్, ఒక వాహనం. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే దూర ప్రాంతం వాహనం కావాలి. అదేవిధంగా మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు, మాట్లాడాలనుకున్నప్పుడు మనకు ఒక భాష కావాలి. సాధ్యమైనంత వరకు మాతృభాషలో పట్టు సాధించినప్పుడు ఏ భాషలో అయినా మిగతా భాషల్లో పట్టు సాధించడం అంత కష్టం కాదు. ముందు మాతృభాష రావాలి, తెలుగు చక్కగా రావాలి, తర్వాత ఆంగ్ల భాష నేర్చుకోవాలి, హిందీ కూడా నేర్చుకోవాలి, ఇంకా విదేశీ భాషలు కూడా నేర్చుకుంటే చాలా మంచిది. ఈరోజు మనం ప్రపంచమంతా ఒక గ్రామం, కుగ్రామం అని అనుకున్నప్పుడు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కాబట్టి మిగతా భాషల్లో కూడా మనం దాంట్లో అవగాహన, పరిచయం సంపాదించుకోవడం ఎంతైనా మంచిది. రైట్ సార్. సార్, యాజ్ ఎ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్, మీరు నార్థన్ కోస్టల్ రీజియన్లో యూ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ సర్వీస్ ఇన్ రీచింగ్ ట్రైబల్ ఏరియాస్ స్పెసిఫికలీ, రైట్? ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ద కైండ్ ఆఫ్ సర్వీస్ యూ ఆర్ గివింగ్, how the coordination will be there between district administration, tribals and information service? మీరు అడిగిన ప్రశ్నకి నాకు వచ్చిన అవకాశం, పిఐబిలో పనిచేసిన తరువాత నాకు క్షేత్ర ప్రచార విభాగం శ్రీకాకుళం వేదికగా నాకు పోస్టింగ్ వచ్చింది. నేను యాక్చువల్గా ఇటు మంచి పట్టణాల్లో, ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో పనిచేసిన తరువాత గ్రాస్ రూట్స్ కూడా కాదు, ఇంకా మారుమూల గిరిజన మత్స్యకార గ్రామాలకు సంబంధించిన వేదికగా శ్రీకాకుళం అనేది తెలుసు మీకు, చివరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో, ఎక్కువ గిరిజన ప్రాంతం ఉన్న ప్రాంతం. మరీ ముఖ్యంగా చాలా పురాతనమైన గిరిజనులు, సవరలు ఉన్న ప్రాంతం, నివసించే ప్రాంతం. అక్కడ నాకు పోస్టింగ్ రావటం, నేను చాలా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని వెళ్ళటం, చేరటం, అక్కడ చాలా కాలం నాకు పనిచేసే అవకాశం రావటం. రీచింగ్ ద అన్రీచ్డ్ ట్యాగ్ లైన్తో ఉండే క్షేత్ర ప్రచార విభాగంలో అక్కడ మారుమూల చాలా కొండలు, కోనలు, లోయలు ప్రాంతాల్లో పనిచేసే అవకాశం, వారికి ప్రభుత్వ కార్యక్రమాలని తెలియజేయటం, అదేవిధంగా వారి నుంచి ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అంశాలని, ఫీడ్బ్యాక్ని, సక్సెస్ స్టోరీస్ని ప్రభుత్వానికి అందించడం ఒకవైపు.
మరోవైపు అక్కడ ఉన్న ఆరోగ్య సమస్యల్ని, వారికి ఉన్న సమస్యల్ని, అది విద్యా సమస్యలు కానీ లేదా మంచినీటి సౌకర్యం కానీ ఇలాంటి అంశాలన్నింటినీ అక్కడ ఉన్న ఐటీడీఏకి ఒక ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉంటారు. ఓకే. సో వారి దృష్టికి తీసుకెళ్ళటం సమస్య పరిష్కారానికి సంబంధించి ఒకవేళ జిల్లా స్థాయిలో తీసుకెళ్లాలంటే ఆయా కలెక్టర్స్కి నివేదించడం, వారి సమస్యల పరిష్కారం అయ్యేటట్టుగా వాటిని కృషి చేయటం, అవసరమైతే రాష్ట్ర స్థాయి మంత్రులకు కూడా ఆ అంశాలని ఆ విషయాల్ని తీసుకెళ్ళటం కూడా చేసే అవకాశం వచ్చింది. ఆ విధంగా శ్రీకాకుళం వేదికగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలతో పాటు విశాఖపట్నం క్షేత్ర ప్రచార విభాగానికి కూడా అదనపు బాధ్యతలు నిర్వహించడం, అటు తర్వాత కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఉంది, అది హనుమాన్ జంక్షన్ వరకు విస్తృత పరిధి ఉంటుంది. అక్కడ నుంచి ఇటు శ్రీకాకుళం వరకు క్షేత్ర ప్రచారాధికారిగా నేను అదనపు బాధ్యతలను కూడా నిర్వహించాను. ఆయా సందర్భాల్లో చాలా దేశ స్థాయి కార్యక్రమాలు, ఒకవైపు భారత్ నిర్మాణ్ అనే ఒక జాతీయ కార్యక్రమాలు జరిగేవి. సో సుమారు అలాంటి భారత్ నిర్మాణ్ చాలా కార్యక్రమాలు విజయనగరంలో డెంకాడ్లో జరిగినప్పుడు కానీ, పాలకొండ శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో జరిగినప్పుడు కానీ, విశాఖపట్నం భీమునిపట్నంలో జరిగినప్పుడు కానీ, తరువాత అనకాపల్లిలో భారత్ నిర్మాణ్ కార్యక్రమంలో కానీ నేను సమన్వయకర్తగా దాంట్లో ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించడంతో పాటు వేదిక మీద సెమినార్లని, సదస్సుల్ని నడిపించే అవకాశం కూడా నాకు వచ్చింది. వాటిలో నేను చాలా యాక్టివ్గా భాగస్వామిని అయ్యాననే చెప్పవచ్చు. అది నా కెరీర్లో నాకు ఒక ఛాలెంజింగ్ టాస్క్ లాగా అవటమే కాకుండా నాకు చాలా ఉపయోగపడింది. ఓకే. కేంద్ర మంత్రులతో కలిసి మాట్లాడడం, ఆయా జిల్లాల కలెక్టర్లతో మాట్లాడించడం, సదస్సులు నిర్వహించడంలో కూడా వెనుకుండి సహకరించడం, అవి విజయవంతం కావడం అయ్యేటట్టుగా కృషి చేయటం, ఇవన్నీ కూడా నాకు ఉపయోగపడినాయి. ఇవే కాకుండా మారుమూల అరకు, పాడేరు, రంపచోడవరం, పార్వతీపురం లాంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు మల్టీమీడియా క్యాంపెయిన్స్ అంటాం. సాంగ్ అండ్ డ్రామా డివిజన్ ట్రూప్స్, ఆడియో విజువల్స్. ఆనాడు ఇప్పుడు మనకు ఎల్సిడి ఇలాంటి ప్రొజెక్టర్స్ ఉన్నాయి. అప్పుడు వే బ్యాక్ 25 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం అప్పటికి ఎల్సిడి ప్రొజెక్టర్ ఉండేది కాదు, 16mm ప్రొజెక్టర్స్ ఉండేవి. ఆ టీముని తీసుకెళ్ళి ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ యొక్క సబ్జెక్ట్స్ మీద, ఆరోగ్యం మీద, కుటుంబ సంక్షేమం మీద, ఎయిడ్స్ మీద, తరువాత మనకి విశాఖపట్నం లాంటి ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతంలో 2 డిజిట్లను మించిన గాయిటర్ సమస్యలు, అయోడిన్ డెఫిషియన్సీ డిజార్డర్స్ అంటాం. అయోడిన్లో ఉప్పు లేకపోవడం వల్ల గాయిటర్ లాంటి సమస్యలు వస్తుంటాయి అక్కడ ఎక్కువ. ఆయా ప్రాంతాల్లో మల్టీమీడియా క్యాంపెయిన్స్ నిర్వహించడం, కేజీహెచ్ లాంటి పెద్ద సంస్థలతో అక్కడ మెడికల్ క్యాంప్స్ని నిర్వహించేటట్టు చేయటం, ఇవన్నీ కొన్ని తీపి జ్ఞాపకాలుగా చెప్పక తప్పదు. ఆయా ప్రాంతాల్లో ఈ 16mm ప్రొజెక్టర్ పట్టుకుని వేసేటప్పుడు అక్కడ ఆ ఫిల్మ్స్లో ఎక్కువగా మనం హిందీలోను, ఇంగ్లీష్లోను ఆ కంటెంట్ ఉంటుండేది. అయితే మీరు అడగచ్చు, మరి గిరిజనులకి మామూలు ప్రాంతాల్లోనే ఇంగ్లీషు, హిందీ మనకి ఇక్కడ తెలుగు వెళ్తుంది, కానీ ఈ భాషలతో ఎట్లా మరి జనాలను ఎలా ఆకర్షించారు, అక్కడ ట్రైబల్స్ని మరీ ముఖ్యంగా ఎలా వారికి మెసేజ్ ఇవ్వగలిగారు అనే ప్రశ్న మీరు రావచ్చు. నెక్స్ట్ ప్రశ్న అదే మీరు అడిగే అవకాశం ఉంది. అయితే దానికి నేనేం చేసేవాడిని అంటే, ఒక స్పీకర్ పట్టుకుని ఆ అంశాలని హిందీ, ఇంగ్లీష్లో ఆడియోని తగ్గించి, వీడియో వెళ్తూ ఉంటుంది, ఆడియోని తగ్గించి దానికి వాయిస్ తెలుగులో నేను ట్రాన్స్లేషను ఇస్తుండేవాడిని. సో వాళ్ళకి అర్థమయ్యేది. వీడియోకి అనుగుణంగా అక్కడ ఏం చెప్తున్నారు అనేది నేను ఆడియో ఇచ్చేవాడిని. సో ఈ రెండు కూడా బాగా సక్సెస్ అవటం, అక్కడ వారికి ఆ సబ్జెక్ట్ మీద అవగాహన వారికి కలగడానికి ఇవన్నీ ఉపయోగపడేవి. తర్వాత హరికథ, బుర్రకథ ఇలాంటి ట్రెడిషనల్ మీడియాని వాడేవాళ్ళమి. మరోవైపు సాంగ్ అండ్ డ్రామా డివిజన్ అంటాం, గేయ నాటక విభాగం అనే ఐఎన్బి మినిస్ట్లో ఒక వింగు, వాళ్ళు కూడా ఆ మల్టీమీడియా క్యాంపెయిన్లో భాగస్తులుగా ఉండేవారు. సో ఇదంతా ఫిల్మ్ మీడియా అయిన తర్వాత ఈ 16mm ప్రదర్శనలు, తర్వాత సదస్సులు, ఇవన్నీ అయిన తర్వాత చివరిగా సాంగ్ అండ్ డ్రామా డివిజన్ వచ్చిన బృందాలు కూడా ప్రదర్శనల్ని, ఆయా మెసేజెస్ని వారు ప్రదర్శన రూపంలో ఇచ్చేవారు. అంటే ఇంపాక్ట్ ఓరియంటెడ్ అంశాలుగా ఇవి జరిగేవి. అంటే ఒక ఏజెన్సీ గ్రామానికి 6-6:30 గంటలకు వెళ్తే ఆఫ్టర్ సన్సెట్
ఎందుకంటే ట్రైబల్స్ అప్పుడే కొండల మించి కిందకి దిగి 6 దాటాక సన్సెట్ తర్వాత వస్తారు. అప్పుడు మనం మెసేజ్ ఇవ్వగలగాలి. సో ఈ కార్యక్రమాలు ఒక గంట ఒక కార్యక్రమం, గంటన్నర ఒక కార్యక్రమం, 6 నుంచి 7, 7:30 నుంచి 8:30, 8:30 నుంచి 9, 9 నుంచి 10, 10:30 తర్వాత ఈ గేయ నాటక విభాగం వారికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇవ్వటం. అంతా అయిన తర్వాత అందరూ వెనక్కి రావటం. ఎక్కడైతే బేస్ క్యాంప్ పెట్టుకున్నామో, ఉదాహరణకి పాడేరు అనుకుంటే, ఎక్కడైతే పాడేరు బేస్గా మనం ఆ చుట్టుపక్కల మారుమూల లోయల్లోకి వెళ్ళామో గిరిజన గ్రామాల్లోకి, మరి వెనక్కి తిరిగి అక్కడికి వచ్చేవాళ్ళం. ఈ రకంగా ఈ మల్టీమీడియా క్యాంపెయిన్స్ అనేవి ఇంపాక్ట్ ఓరియంటెడ్ కార్యక్రమాలుగా అంతగా అక్షరాస్యత లేని గిరిజన గ్రామాల్లో ఈ కార్యక్రమాలను, అవగాహన కార్యక్రమాలని చెప్పించి విజయవంతంగా పూర్తి చేసుకుని మళ్ళీ వెనక్కి రావడం, ఇది దాంట్లో భాగం. యాక్చువల్లీ యూ ఆన్సర్డ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఆల్సో సార్. యాజ్ మీరు సవర భాష అన్నప్పుడు, సవర్లో అన్నప్పుడు సవర భాషకి లిపిని కనుగొన్న గిడుగు రామ్మూర్తి పంతులు గారు కానీ, సో మై ఫస్ట్ క్వశ్చన్ ఇన్ మై మైండ్ వాస్, భాష తెలియని చోట వారి సమస్యను అర్థం చేసుకొని, వాళ్ళ హృదయాన్ని అర్థం చేసుకొని, దాన్ని పెన్ను మీద పేపర్ మీద పెట్టి ప్రభుత్వానికి తెలియజేస్తూ, ప్రభుత్వంకి మరియు ఈ ట్రైబల్స్కి మధ్యన అనుసంధానకర్తలుగా ఉండాలంటే బియాండ్ లాంగ్వేజ్ దేర్ షుడ్ బి సమ్ కమ్యూనికేషన్. ఆల్దో యూ ఆన్సర్డ్ మై క్వశ్చన్ ఇన్ ప్రియర్. మీరు చెప్పిన ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ ద్వారా బియాండ్ లాంగ్వేజ్ యూ హ్యావ్ యూటిలైజ్డ్ దిస్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్స్ అండ్ కమ్యూనికేటెడ్ అండ్ అండర్స్టూడ్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ కమ్యూనికేటెడ్ బ్యాక్ టు ద గవర్నమెంట్. That's a marvelous service and contribution to the north coastal region specifically, sir. Sir, ఆ తర్వాత మీరు యూ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఆల్ ఇండియా రేడియో అండ్ దూరదర్శన్ ఆల్సో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రసార్ భారతి, ఆడియో విజువల్ రెండిట్లోనూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా కానీ వెనెవర్ అవర్ చైల్డ్హుడ్ స్టార్టెడ్ విత్ దూరదర్శన్. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇన్ని మీడియా ఛానల్స్, ఎన్ని మీడియంస్ లేవన్నమాట. సో దూరదర్శన్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ ఈస్ మెయింటైనింగ్ ద సేమ్ వాల్యూ సిస్టమ్. బట్ నౌ ఆఫ్టర్ యూ కేమ్ యూ హ్యావ్ బ్రాట్ అవుట్ సమ్ ఇనిషియేటివ్స్. ఇప్పుడున్న పోటీ ప్రపంచానికి అనుగుణంగా దూరదర్శన్ని, ఆల్ ఇండియా రేడియోని మీరు మార్చుకుంటూ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్స్ మీరు జింగిల్స్ అని కొన్ని తీసుకురావడం జరిగింది. అలాగే నేను మీ స్టూడియోని విజిట్ చేసినప్పుడు, మీ ఆఫీస్ని విజిట్ చేసినప్పుడు, when I see DD look, feel, visual is completely in competition with now the other commercial media. So I would like to understand the kind of service you have done in these institutions, sir. తప్పకుండానండి. తర్వాత నేను పనిచేసిన ఆకాశవాణి విజయవాడలో నేను కోవిడ్ని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. మనకి అక్కడ ఉదయం ఒక బులెటిన్ ఉంటుంది 6:45 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంటే ఇదివరకు కంబైన్డ్ స్టేట్స్లో 2 రాష్ట్రాలకి ఆ బులెటిన్ వెళ్ళేది. అంటే అది ఆరిజినేటింగ్ బులెటిన్. మిగతా ఛానల్స్ ఎవరు కూడా, ప్రైవేట్ ఛానల్స్ కానీ ఎవరు కూడా ఇవ్వని వార్తలని మనం ఉదయం ఇచ్చే అవకాశం అక్కడ ఉంది. అంటే రోజు సుమారు 4:30-5 గంటలకి కేంద్రానికి చేరుకుంటే ఆ బులెటిన్కి రాత్రి పొద్దుపోయే వరకు 12-1 గంట వరకు గ్యాదరింగ్, ఎక్కడ ఇంటి దగ్గర ఉన్న దాని న్యూస్ని సమీకరించడం, గ్యాదర్ చేసుకోవటం, ఏమి ఇవ్వాలి రేపు అనే దాంతో తెల్లవారకుండానే 5 గంటలకి కేంద్రంలో ఉండి, ఆకాశవాణి కేంద్రంలో న్యూస్ విభాగంలో ఆ వార్తలన్నీ మనం చాలా అథెంటిక్గా ఇచ్చే విభాగం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి. ఆ సమయంలోనే కోవిడ్ రావటం, సుమారు కోవిడ్తో పోరాటమే చేసినట్టు అయింది. ఈ కోవిడ్ గురించి ప్రజల్లో అవగాహన మరింత విస్తృతం చేయడానికి, పెంపొందించడానికి నేను అక్కడ ఉన్న గంటకి FM హెడ్లైన్స్ ఉంటాయి, ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల పాటు. ఈ FM హెడ్లైన్స్ని అవగాహన కోసం ఎట్లా ఉపయోగించాలి అనే దాని మీద శ్రద్ధ పెట్టి, ఎక్కువగా కోవిడ్ మీద జాగ్రత్తలు, చేతులు కడుక్కోవటం, ఇలా డూస్ అండ్ డోంట్స్ అని చెప్తుంటాం, ఇవి చేయాలి ఇవి చేయకూడదు అనేవి గంటకే ఉపయోగించడం ఒకవైపు. మరోవైపు బులెటిన్స్లో మనకు 2 బులెటిన్స్ ఉంటాయి రేడియో నుంచి విజయవాడ కేంద్రంగా. ఉదయం 6:45 తర్వాత 1:20 15 నిమిషాలు చొప్పున. ఆ బులెటిన్స్ని ఎక్కువగా కోవిడ్కి అనుకూలంగా అవగాహన పెంచే విధంగా ప్రజలకి ఉపయోగించడంతో పాటుగా 2-3 ప్రత్యేకమైన బులెటిన్స్ని మధ్యలో 10 నిమిషాల బులెటిన్స్ని 15 నిమిషాలకు పెంచడం, కోవిడ్ స్పెషల్ బులెటిన్స్ మళ్ళీ మధ్యలో రోజుకు 3 కొన్ని వందల బులెటిన్స్ ఇచ్చి ప్రత్యేకించి, ఇది ఒక రకమైన ఛాలెంజింగ్ టాస్కే ఇవ్వటం, అవగాహన తీసుకురావటం. మరోవైపు కోవిడ్ అనే ఒక భయంకరమైన నిజాన్ని అందరూ చూడడం,
దాన్ని ఎదిరించి పోరాడిన వైద్య విధానాన్ని మనం అంతా చూసాం. అదేవిధంగా అవగాహన యజ్ఞంలో ఆకాశవాణి ఎంతవరకు ప్రయత్నించేది అనే అంశాలని నేను ఇప్పుడు చెప్తున్నాను. వార్తలని, ఎఫ్ఎం హెడ్లైన్స్ని, తరువాత అక్కడ చర్చా కార్యక్రమాల ద్వారాను కోవిడ్ పట్ల ప్రజల్లో అవగాహన విస్తృతంగా తెచ్చే ప్రయత్నం అయితే జరిగింది. అయితే మనం చెప్తుంటాం, న్యూస్లో చెప్తున్నాము, అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ మంగళగిరి నుంచి వైద్య నిపుణుల ద్వారా వారి వాయిసెస్ని, వారి మాటల్ని, జాగ్రత్తల్ని కొన్ని వందల సంఖ్యలో ఇచ్చాం. దగ్గర దగ్గర 1200 నుంచి 1300 వాయిస్ బైట్స్ ఎలోన్ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ మెడికల్ ఎక్స్పర్ట్స్, ప్రొఫెసర్స్, వైద్య నిపుణుల ద్వారా వారి వాయిస్ ద్వారా అంశాలని ప్రజలకు చెప్పే ప్రయత్నము వార్తల్లో చొప్పించి, తర్వాత చర్చా కార్యక్రమాల ద్వారా ప్రత్యేకంగా చెప్పించే ప్రయత్నాన్ని చేశాం మనం. అటు తర్వాత ఇంకా మరింత బలంగా జనాల్లోకి ఎట్లా వెళ్తుందని ఆలోచించి ఒక చిన్న ప్రయోగమే చేశాం. అదేంటంటే జింగిల్స్ అని మనం వింటుంటాం. అంటే విషయాల్ని వారికి, శ్రోతలకి నాటుకునేలా, సెకండ్స్లో వారికి అర్థమయ్యేలా, వారికి నాటుకునేలా, వారికి చొచ్చుకుపోవాలి వాళ్ళలోకి, ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించేసి మంచి వాక్యాలతో, అంటే అట్రాక్టివ్ వాయిసెస్, వర్డ్స్, ఆ మాటల ద్వారా, తక్కువ సంక్షిప్తమైన మాటల ద్వారా ఆకర్షించే విధంగా, అవసరమైతే చిన్న చిన్న మ్యూజిక్, సంగీతాన్ని జోడించి ఒక్కొక్కసారి ఒక వాయిస్, ఒక్కొక్కసారి మేల్ ఫిమేల్ 2 వాయిస్లు, 18 సెకండ్లు, 10 సెకండ్లు దాటితే 2 వాయిస్లు, దాంట్లో కూడా వెరైటీ చూపించాం. సెకండ్స్లో వాయిస్, మ్యూజిక్ చూపించి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, తర్వాత బహిరంగంగా వెళ్ళినప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటివన్నీ ఒక బులెటిన్లో 2 జింగిల్స్, మొదటి హాఫ్లో ఒక జింగిల్, రెండో హాఫ్లో ఒక జింగిల్, 10 నిమిషాల్లో 2 సార్లు. ఈ జింగిల్స్ని రూపొందించి ప్రయోగాత్మకంగా మనం వెలువరించాం. అయితే ప్రజల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. దాన్ని మనం ఇంకా పెంచాం. ఈ పెంచిన జింగిల్స్ సుమారు 2 సంవత్సరాల పాటు ప్రసారం చేయగా 15,000 సార్లు ఈ జింగిల్స్, కోవిడ్ అవగాహన జింగిల్స్ ప్రసారమైనవి. నాకు తెలుసుండి ఇది ప్రపంచ బ్రాడ్కాస్ట్ చరిత్రలోనే ఒక రికార్డు. ఎక్కడా కూడా మనకు తెలుసున్న పరిధిలో ఇలాంటి ప్రయత్నం అయితే జరిగిందనేది వినలేదు ఇంతకుముందు. కానీ ఈ చేసిన ప్రయత్నం మనకి అన్ని సర్కిల్స్, ఎలైటిస్ నుంచి వైద్య విజ్ఞాన కేంద్రం, అఖిల భారత వైద్య విజ్ఞాన కేంద్రం వారు ఒక అభినందన పత్రాన్ని కూడా, మెసేజ్ని కూడా వారు పంపించారు. అదేవిధంగా మనకి అప్పటి గవర్నర్ గారి నుంచి కూడా మనకి ఒక ప్రశంసా పత్రం దాని నుంచి లభించింది. అన్ని చోట్ల నుంచి, ఒక చోట వైద్య విజ్ఞాన కేంద్రం నుంచి అయితేనేమి, బయట విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నుంచి అయితేనేమి, వీరితో పాటు ఏజెన్సీ నుంచి, మారుమూల గ్రామాల నుంచి, మత్స్యకార గ్రామాల నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చింది. అవి బాగా విజయవంతమైనవి. మరలా ఆకాశవాణిని మనం ఎలా ఉపయోగించుకున్నామంటే, ఈ ఎంత ప్రభావితంగా మనం చేసామని చెప్పడానికి మరో ఉదాహరణ, మనం హుద్హుద్ లాంటి పెథాయ్ సైక్లోన్ని చవిచూసాం. ఆ సందర్భంలో ప్రకాశం జిల్లా నుంచి సుమారు ఒక 26 మంది మత్స్యకారులు 4 పడవల్లో సముద్రం లోపలికి వెళ్ళిపోయారు. అప్పటికే 2 రోజులు అయిపోయింది. వాళ్ళు సాధారణంగా సముద్రం లోపలికి వెళ్ళినప్పుడు వేట కోసం ఒక 4-5 రోజులు ఉండిపోతారు, తర్వాత వస్తారు వేట పూర్తయిన తర్వాత. ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గవర్నెన్స్ అని మనకు సెక్రటేరియట్లో ఉంది, ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఉంది. చాలా అత్యున్నతమైన సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సంస్థ ఆర్టీజీఎస్. దాని డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు. డైరెక్టర్ ఫోన్ చేసి, ఇలా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళారు, వారు వెళ్ళి 2 రోజులు దాటిపోయింది, వారికి మనం ఈ తుఫానుకు, పెథాయిస్ తుఫాను అనేది మధ్యలో ఉన్నారు వాళ్ళు, వారికి ఈ మెసేజ్ వెళ్తే వాళ్ళు వెనక్కి రాగలుగుతారు, లేకపోతే కష్టం, వారి పరిస్థితి ఇంకా అగమ్యగోచరం అన్న నేపథ్యంలో నాకు 12:30కి వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, టైం తక్కువ ఉంది, 1 గంటకి ఇంకా అరగంట ఉంది. 1 గంట బులెటిన్లో ఎఫ్ఎం హెడ్లైన్స్లో దీన్ని రిపీటెడ్గా 4-5 సార్లు ఇవ్వడం జరిగింది. అదృష్టవశాత్తు వారు విన్నారు. దాన్ని విని 4:30 కల్లా పడవలతో పాటు మొత్తం అందరూ కూడా ఒడ్డుకు చేరుకున్నారు. మనకి ఇది ఒక సక్సెస్ స్టోరీయే కాదు. నేను ఈ ఆనందాన్ని పాలు పంచుకోవడానికి వెంటనే నేను కొత్తగా ఆకాశవాణిలో వచ్చాను. నేను మా డీజీకి వెంటనే మెసేజ్ పెట్టి ఫోన్ చేసి దీని గురించి వాట్సాప్లో తెలియజేయగానే ఆమె ఒక అంతర్జాతీయ సదస్సులో ఉండి దాన్ని అక్కడికక్కడే ప్రకటించడం, ఇది పెద్ద అంతర్జాతీయ వార్తగా
ఈ విషయం వెళ్ళడం జరిగింది. అంటే మనం ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఒక చోట పనిచేసినప్పుడు ఇంతమంది ప్రాణాలు ఆ, కా కాపాడడానికి మనం ఒక చిన్న కారణమయ్యాం. అది ఇలాంటివి ఆకాశవాణి, దూరదర్శన్లు చాలా చేస్తుంటాయి. ఆకాశవాణి పాత్ర ఇలాంటి అంశాల్లో, ఉపద్రవాల్లో, ఉప్పెనల్లో ఆకాశవాణి పాత్ర ముఖ్యంగా వార్తా విభాగం పాత్ర చాలా కీలకమైంది అని చెప్పడానికి నేను ఈ ఉదాహరణని ఉటంకించే ప్రయత్నం అయితే చేశాను. ఇదే విధంగా దూరదర్శన్ గురించి మీరు మాట్లాడారు. దూరదర్శన్లో మనం నికార్సైన, ఖచ్చితమైన, సమయోచితమైన, సందర్భోచితమైన టైమ్లీనెస్ అంటాం. దానికి సంబంధించి మన దూరదర్శన్లో కూడా వార్తా విభాగం పనిచేస్తుంది. ఎలక్షన్స్లో కూడా ఎన్నికల్లో మిగతా ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ దేనికి కంటే ఏ ఛానల్ కంటే ముందు మనం ఉండి సోషల్ మీడియాలో కూడా దూరదర్శన్ మనం యాక్టివ్గా ఉన్నాము. యూట్యూబ్లో 5:30, 6 గంటల సమయంలో మనం దగ్గర దగ్గర ఈ లైవ్ ఫలితాలని, ఎన్నికల ఫలితాలని ప్రత్యక్షంగా చర్చా వేదిక పెట్టి ఆ చర్చని డే అంతా నడిపి ఒక 6 గంటల్లో సుమారు 4 లక్షల వ్యూస్ని సాధించడం అనేది కూడా దూరదర్శన్లో ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్లో It's a ఒక great విజయవాడ achievement, ఒక sir. రికార్డుగా అయితే కేంద్ర స్థాయిలో కూడా గుర్తింపు వచ్చింది. నేను మీతో షేర్ చేసుకోవడానికి, అంటే మనం ఎక్కడున్నా కూడా దాన్ని ఒక తపనతో టార్గెట్ ఓరియంటెడ్గా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టి కమిట్మెంట్తో చేస్తే తప్పనిసరిగా సత్ఫలితాలు ఉండటానికి దీన్ని ఒక ఉదాహరణగా మాత్రమే నేను ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేశాను. ఇదే విద్యార్థులు కూడా అన్వయించవచ్చు మనం. వారు తప్పనిసరిగా వారి దృష్టిని పెట్టి కేంద్రీకృతం చేసుకుని ఒక అంశం పైన లేదా ఒక దీనిపైన నేను ఇది చేస్తాను, దీన్ని సాధించగలుగుతాను అని వాళ్ళు ఒక డిటర్మినేషన్కి ముందు వస్తే, ఒక 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 నిర్ణయం వారికి ఏర్పడితే తప్పనిసరిగా దాన్ని సాధించడానికి ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశాలతో వాళ్ళు ముందుకు వెళ్తారు. దానికి అధ్యాపకులు స్టెప్స్ లాగా, వారధుల్లాగా ఉపయోగపడాలి. దాంట్లో భాగమే పలు విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు అనేది నా భావన. ఇట్ ఈస్ ఓన్లీ టు ఇగ్నైట్ దెమ్. దే ఆర్ టాలెంటెడ్ పీపుల్, బట్ యూ హ్యావ్ టు ఇగ్నైట్ దెమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. Exactly. If at all they get the taste, automatically they will Yes, sir. reach the goals. Exactly. అనేది నా అభిప్రాయం. Sir, after so much of contribution to the society till now, ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో ఇప్పటికీ నన్ను వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ పోడ్కాస్ట్ సమయంలో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఈ జాబ్ చేస్తున్న సమాజంలో వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగం అంటే 8 నుంచి 5 వరకు చేసే ఉద్యోగం. ఇటువంటి పరిస్థితుల్లో యూ హ్యావ్ ఎ నేమ్ దట్ 18 అవర్స్ ఆఫీసర్, 18 గంటల ఆఫీసర్గా, పని రాక్షసుడిగా మీరు యూఆర్ బ్రింగింగ్ సో మచ్ ఆఫ్ ఇన్నోవేటివ్ లైక్ జింగిల్స్ అన్నారు, లేదంటే రీచింగ్ ద అన్రీచ్డ్ ప్రోగ్రామ్ కావచ్చు. సో వాట్ ఈస్ మోటివేటింగ్ యూ సో స్ట్రాంగ్లీ దట్ యూ వర్క్ దిస్ మచ్ టైమ్ ఫర్ ద ఆఫీస్ ఆర్ ఫర్ ద సొసైటీ? వాట్ ఈస్ దట్ స్ట్రాంగ్ ఇంటర్నల్ మోటివేషన్ యూ హ్యావ్? ఏమీ కాదండి, మీ అందరూ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఒక వచ్చిన అవకాశాన్ని, ఉదాహరణకి నాకు క్షేత్ర ప్రచారాధికారిగా, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్గా ఒక మారుమూల మత్స్యకార గిరిజన ప్రాంతాల్లో పనిచేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని నేను అందిపుచ్చుకున్నట్టు పనిచేస్తాను. నాకు ఈ క్షేత్ర ప్రచారాధికారిగా ఇక్కడ వేయటం వల్ల నేను ఇలాంటి మారుమూల గిరిజన ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ప్రభుత్వం యొక్క నిర్దేశించిన అంశాలతో పాటు ఇంకా వారికి ఏం చేయగలను, ఏం బెస్ట్ మనం చేయగలము అనే ఒక అవుట్పుట్ని ఇంకా బెస్ట్గా ఏమి ఇవ్వగలము అనే దాంతో పనిచేయటం మినహా మరో అంశం దాంట్లో లేదు. ఆ రకంగా నాకు మత్స్యకార గ్రామాలు, కొవ్వాడ, మత్స్యలేశం, రణస్థలం ఇలాంటి మారుమూల ప్రాంతాలు, గిరిజన అంటే సీబెడ్ విలేజెస్ అంటాం, అలాగే భీమిలి, విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతాలు, ఇవన్నీ పనిచేసిన అవకాశం రావటం. అదేవిధంగా మిగతా గిరిజన ప్రాంతాల్లో రంపచోడవరం, అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలు, అతను ఇక్కడ ఎందుకు అంత కష్టపడ్డాడు వీళ్ళ కోసం అని ఆలోచించినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. అలాంటి అవకాశం రావటం. మరోవైపు పత్రికా సమాచార కార్యాలయంలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం రావటం, దాంట్లో బాధ్యతలు నిర్వహించే అవకాశం రావటం ఒకవైపు. మరీ ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని దగ్గర నుంచి చూడటం, కేంద్ర మంత్రులు, ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇలాంటి వారి కార్యక్రమాలని కవర్ చేసే అవకాశం రావటం, ఇవన్నీ కూడా
పరిపుష్టం చేయడానికి మనల్ని మనం నిర్వచించుకోవటంతో పాటుగా మనం ఆయా విభాగాలకి ఏం చేశాము అని ప్రశ్నించుకోవడంతో పాటుగా మనం ఏం చేశాము, మనం ఏమి చేయగలిగాం ఆ విభాగంలో ఉన్నప్పుడు, ఏమన్నా కొత్తగా మనం ఏమన్నా చేర్చగలిగామా. సాధారణంగా మనం చెప్పే పాఠం కూడా టీచర్స్, ఆల్ ద టీచర్స్ టీచ్, బట్ ఓన్లీ ఫ్యూ టీచర్స్ రిమైన్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. అందరూ గుర్తుండరు, కొంతమంది గుర్తుంటారు. అలాగా ఇంకొంచెం ఇన్నోవేటివ్గా కొత్తగా ఉన్న విషయాన్ని మరింత కొత్తగా, మరింత సమర్థంగా, మరింత అర్థవంతంగా చేయటం అనేది ఈ అవకాశంగా నేను భావిస్తూ చేస్తూ వచ్చాను. Sir, thank you very much for sharing your rich experiences with us, with our UPSC aspirants and faculty. I kindly request your message to our students and our faculty in the process of their preparation, and how they can achieve success and create impact in society. I request your message to them, sir. మనకి ఇంతకుముందు చెప్పేవాడు స్కై ఈజ్ ద లిమిట్. ఇప్పుడు స్కై కూడా లిమిట్ కాదు. ఇప్పుడు నాకు తెలుసుండి ఇప్పుడు ఇంకా ఆ స్కైని దాటిపోయాం. ఇంకా విద్యార్థులకు సంబంధించి టాలెంట్తో పాటు క్రమశిక్షణ, సమయ పాలన ఇవన్నీ చేస్తూ కష్టపడే తత్వానికి ఇవన్నీ అన్వయించుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయాన్ని సాధించవచ్చు. ఈ విజయపు మెట్లు, విజయ సోపానాల నుంచి పైకి వెళ్ళడానికి క్రమశిక్షణతో పాటు సమయపాలనతో పాటు విశ్లేషణాత్మకమైన చదువు, ఏదో చదివేసామని కాదు, ఆ చదివిన చదువు అర్థవంతంగా చదవటం, ఎనలిటికల్గా ఆలోచించడంతో పాటు గొప్ప వ్యక్తులు, గొప్ప మనుషులు మాట్లాడినప్పుడు వినడం. చాలా వరకు ఈ మధ్యకాలంలో గమనిస్తున్నాము, వినటం అనేది కూడా చాలా తగ్గిపోయింది. వినరు. ఎదుటి వ్యక్తి ఎవరైనా మాట్లాడుతుంటే, ఎవరైనా గొప్ప స్కాలర్ వచ్చారు, ఒక ఆరుద్ర వచ్చారు, లేకపోతే ఒక రావిశాస్త్రి. ఇంతకుముందు నేను విశాఖపట్నంలో గొప్ప వ్యక్తుల ప్రభావం గురించి చెప్తూ రావిశాస్త్రి గారితో కూడా కలిసి ప్రోగ్రామ్స్కి వెళ్ళడం, అలా ఆయన మాట్లాడుతుండగా వినటం, ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపిస్తాయి. గొప్ప వ్యక్తులతో పాటు వారి రచనలు, గొప్ప బుక్స్, పుస్తకాలు ఇవన్నీ కూడా ప్రభావం చూపుతాయి. గొప్పవారు, గొప్ప మనుషులు, ఒక రచయిత కావచ్చు, లేకపోతే ఒక స్కాలర్ కావచ్చు, ఒక ప్రొఫెసర్ కావచ్చు. ఈ మధ్యనే మనకి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కొత్త సచ్చిదానందమూర్తి వారి సెంటినరీ సెలబ్రేషన్ సందర్భంగా ఒక జాతీయ సదస్సు జరిగింది. అక్కడికి ఎక్కడెక్కడి నుంచో ప్రొఫెసర్ అశోక్ వారా, విశ్రాంత ఆచార్యులు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఇలాంటి గొప్ప వ్యక్తులు అక్కడికి వచ్చారు. అలాంటి వారి మాటల్ని వినటం ద్వారా, అలాంటి సదస్సుల్లో పాల్గొనడం ద్వారా, వారి రచనలు, గొప్ప రచయితల రచనలు చదవడం ద్వారా కూడా ఈ విద్యార్థులు సుసంపన్నమవుతారు. వారి విజ్ఞానాన్ని విస్తృతం చేసుకోవడానికి ఇవన్నీ దోహదపడతాయి అని భావిస్తూ, భవిష్యత్తు యువతదే, భావి భారత పౌరులు, విద్యార్థులు, రేపు పలు రంగాల్లోకి రావాల్సిన వాళ్ళు, వచ్చేవాళ్ళు, వారికి ఈ 4 మాటలు ఉపయోగపడతాయని, దోహదపడతాయని, ఉపయోగపడాలని నేను భావిస్తూ, ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నారు విలియం వర్డ్స్వర్త్. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అన్నట్టుగా ఒక చిన్న గడ్డి మొక్కని కూడా ఆనాడు వర్డ్స్వర్త్, కీట్స్ లాంటి వాళ్ళు గొప్ప రచనలు చేశారు, పొయిటరీ రాశారు. అలాగే ఈ చిన్న అంశాలను కూడా వీళ్ళు విస్తృతంగా ఈ అంశాలు వారిని ఆలోచింప చేయగలిగితే వారి భవిష్యత్తు మరింత విస్తృతం అవుతుందని, అవ్వాలి అని నేను భావిస్తాను. ధన్యవాదాలు. Thank you, sir. Thank you for a simple, straight and impactful message, sir. It's our privilege to host you in Narayana AS Academy. Thank you so much. ధన్యవాదాలు.